వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతుంది. ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే. సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలి. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు ఒప్పందం ఉద్యోగులపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 46 మందిపై చర్యలు తీసుకున్నాం. కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం. ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది. సివిజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదుపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం. సివిజిల్ ద్వారా ఎవరైనా ఫోటో వీడియో తీసి పంపవచ్చు. ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించాం. 385 FIRలు నమోదు చేశాం. 3 రోజుల్లో రూపాయలు 3.39 కోట్లు విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం తనిఖీల్లో ఉన్న 173 బృందాలు పాల్గొంటున్నాయి. డిఎస్పై విద్యాశాఖ వివరణ కోరాం. డిఎస్ నిర్వహణపై సిఈసికి లేఖ రాశాం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు. టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే. రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం. హింస రహిత పోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయి. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలతో మాట్లాడాం. ఎస్పీల వివరణలతో పాటు నివేదిక చూశాక చర్యలు తీసుకుంటామని సిఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.